కర్మ యొక్క ఫలితం. భోలా ఒక పొలంలో ఎండలో పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ పొలాల్లో ఎంత పని ఉంచుకొని రాకేష్ మాత్రం హాయిగా తిరుగుతున్నాడే. భోలా తన పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళ తండ్రి మనోహర్ అక్కడికి వస్తాడు. భోలా, పంట ఎలా ఉంది? నాన్నగారు, కొద్ది రోజుల్లోనే పంట బాగానే పండుతుంది. ఇంకా ఆ ఓళ్ళొంగని రాకేష్ రాకేష్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. దినమంతా తిరుగుతూనే ఉంటాడు. మరియు తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ వాళ్ళ పెద్ద భవనంలోకి వస్తారు. అక్కడ వాళ్ళ ఇంటి బయట ఊర్లోని కొందరి మనుషులు అక్కడ నిల్చున్నారు. బలరాం, మీరంతా ఇక్కడేంటి? సర్పంచ్ గారు, మీరే నాకు న్యాయం చేయాలి. ఈ రమేష్ నా స్కూటర్ దొంగిలించాడు. నేను నా స్కూటర్ని అడిగాక వాడదంటున్నాడు వాడు. ఇంకా ఆ స్కూటర్ మీ అబ్బాయి రమేష్ దగ్గర కొన్నాడని చెప్తున్నాడు. సర్పంచ్ గారు, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఈ స్కూటర్ వీడిది కాదు. మీ అబ్బాయి రాకేష్ ఈ స్కూటర్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇంకా ఈ బలరాం ఈ స్కూటర్ ఏమో నేను దొంగిలించనంటున్నాడు. అప్పుడే ఇంట్లో నుంచి మనోహర్ యొక్క పెద్ద కొడుకు బయటకి వస్తాడు. రాకేష్ అన్న, చూడు ఈ బలరాం ఏమంటున్నాడు. ఈడేమంటున్నాడంటే ఈ స్కూటర్ వాడిదని అంటున్నాడు. ఇంకా నేను దొంగిలించానంటున్నాడు. కానీ ఈ స్కూటర్ నేను మీ దగ్గర నుంచి కొన్నాను. ఇప్పుడు మీరే చెప్పండి, నిజమేంటో. రాకేష్ అన్న, రాకేష్, అవును, నువ్వు బలరాం స్కూటర్ దొంగిలించి మహేష్ కమ్మేశావా? నాన్నగారు, దేనికి పనికిరాని ఈ మహేష్ ఏదేదో పోగుతున్నాడు. నేను వీడికి ఎలాంటి స్కూటర్ అమ్మలేదు. ఓరే మహేష్, నేను నీకు దొంగలా అనిపిస్తున్నానా ఏంటి? అరే అన్నా, మీరు అబద్ధం ఎందుకు ఆడుతున్నారు? మీరేగా నాకు ఈ స్కూటర్ అమ్మారు. మహేష్, నీకు తెలుసుగా రాకేష్ నా కొడుకు. ఇంకా వాడికి ఎలాంటి డబ్బు కొరత లేదు. నువ్వు బలరాం స్కూటర్ దొంగిలించి నా కొడుకుపై నిందేస్తున్నావా? మర్యాదగా బలరాం స్కూటర్ వాడికి మళ్ళీ తిరిగిచ్చాయి. సర్పంచ్ గారు, నేను నిజం చెప్తున్నాను. ఈ స్కూటర్ మీ అబ్బాయే నాకు 10,000 రూపాయలకి అమ్మాడు. నువ్వబద్ధం చెప్తున్నావు. బలరాం, నువ్వు నీ స్కూటర్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనోహర్ తన కొడుకుతో పాటు ఇంట్లోకి వెళ్తాడు. మరియు బలరాం మహేష్ దగ్గర నుండి స్కూటర్ తీసుకొని బయలుదేరతాడు. నేను నీకు చెప్పిస్తున్నాను రాకేష్, నువ్వెప్పుడు సుఖపడలేవు. రాకేష్ యొక్క తండ్రి మనోహర్ ఆ ఊరికి సర్పంచ్. ఊర్లో ఏ సమస్య వచ్చినా ఊర్లో అందరూ ఆ సమస్యను తీర్చడానికి మనోహర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. మనోహర్ దగ్గర ఒక పెద్ద భవనం ఉంది. ఎన్నో భూములు మరియు 2 పొలాలు ఉన్నాయి. మనోహర్ యొక్క కొడుకు భోలా పొలాన్ని చూసుకునేవాడు. మరియు రెండవ కొడుకు రాకేష్ ఏం పని చేసేవాడు కాదు. మహేష్ శపించిన తరువాత రాకేష్ ఆలోచిస్తాడు. బలరాం స్కూటర్ నేనే దొంగిలించి మహేష్కి 10 రూపాయలకి అమ్మేశాను. ఏదో దేవుడి దయ వల్ల నా తప్పు నాన్నకు తెలియలేదు. లేకపోతే పరువే పోయేది. ఇంకా 10,000 కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వచ్చేది. రాకేష్ ఊర్లో వాళ్ళ వస్తువులను దొంగలించి వేరే వాళ్లకు అమ్మేసేవాడు. మరియు ఊర్లో వాళ్ళంతా రాకేష్ గురించి మనోహర్కి చెప్తున్నప్పుడు అప్పుడు రాకేష్ చాలా తెలివితో అబద్ధాలు చెప్పి బతికిపోయేవాడు. మరియు మనోహర్ కూడా తన కొడుకుని దొంగ అనగానే విననట్లుగా రాకేష్ వైపు మాట్లాడేవాడు. అదే రోజు రాత్రి సమయంలో మనోహర్ రాకేష్తో ఇలా అంటాడు. రాకేష్, ఇంకా ఎంతవరకు ఇలా చేస్తూ ఉంటావు? నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నీ తమ్ముడికి చూడు, వాడు బాధ్యతలన్నీ తన భుజంపై వేసుకున్నాడు. ఇంకా నువ్వేమో దినమంతా ఊళ్ళ మీద తిరుగుతూ పాడైపోతున్నావు. నాన్న, నాకీ పొలం పనులు అసలు ఇష్టం లేవు. రాకేష్ మనోహర్ ఏం చెప్పినా వినేవాడు కాదు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. భోలా పొలంలో మరియు కంపెనీలో రాత్రి పగలు కష్టపడేవాడు. మరియు రాకేష్ రోజంతా అటూ ఇటూ తిరుగుతూనే ఉండేవాడు. ఒక రోజు రాత్రి అనుకోకుండా అనారోగ్యం వలన మనోహర్ చనిపోతాడు. కొన్ని రోజుల తరువాత భోలా మరియు రాకేష్ ఊర్లో వారితో పాటు పంచాయతీలో కూర్చున్నారు. మిత్రులారా, ఇప్పుడు సర్పంచ్ గారి పదవి సర్పంచ్ గారి 2 అబ్బాయిల్లో ఎవరికిస్తే బాగుంటుంది? ఆలోచించాలి. చెప్పండి, ఎవరిని సర్పంచ్ చేద్దాం? భోలానా లేదా రాకేష్నా? నా తరపు నుంచైతే మనం రాకేష్ని సర్పంచ్గా ఎంచుకుందాం. ఎందుకంటే రాకేష్ పెద్ద కొడుకు కాబట్టి. మనోహర్కి రాకేష్ పెద్ద కుమారుడు అయినందువలన
రాకేష్ని సర్పంచ్గా చేస్తారు. ఇదేదో చాలా బాగుంది. ఇప్పుడు ఊరంతా నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను ఈజీగా కోటీశ్వరుని అయిపోవచ్చు. పంచాయత్ నుండి ఇంటికి వచ్చాక బోలా రాకేష్తో అంటాడు, రాకేష్, ఇప్పటి వరకు నాన్న ఊరు వాళ్ళకి చాలా నిజాయితీగా న్యాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నువ్వు కూడా వీళ్ళకి న్యాయమే చెయ్యాలి. నిజాయితీ. బోలా, నువ్వు చూస్తుండు. ఇప్పుడు నేను ఈ ఊరు వాళ్లతో ఎలా ఆడుకుంటాను, ఇంకా ఎలా అంతా దోచుకుంటానో వీళ్ళ దగ్గర నుంచి. తరువాత రోజు రాకేష్ వాళ్ళ పని వాళ్ళతో కలిసి ఊర్లోని రోహన్ పొలం దగ్గరికి వస్తారు. రోహన్ పొలంలో పనిచేస్తూ ఉంటాడు. రోహన్, ఈ పొలం ఎవరిది? సర్పంచ్ గారు, ఈ పొలం నాదే. సరేలే, ఈరోజు రాత్రి ఈ పొలం పేపర్స్ తీసుకొని మా ఇంటికి రా. ఇంకా ఈ పొలం నా పేరు మీద చేసేయి. మీరేమంటున్నారు సర్పంచ్ గారు? నేను నాశనం అయిపోతాను. ఒకవేళ ఈ రోజు రాత్రిలోపు ఈ పొలం నాకివ్వకపోయినట్లయితే రేపటి నుంచి ఈ ఊళ్ళో నువ్వు నీ కుటుంబం కనబడరు. అర్థమైందా? బెదిరించి రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లేదు, నేను నా కుటుంబానికి ఏమీ కానివ్వను. నేను నా పొలం సర్పంచ్ గారి పేరున చేసిస్తాను. ఇలాగే రాకేష్ ఊర్లో కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఇల్లు, వాళ్ళ భూములను, వాళ్ళ పొలాలను తన పేరుపై చేసుకుంటాడు. వాళ్ళందరూ రాకేష్కి భయపడి వాళ్ళ ఆస్తులను తనపై చేస్తారు. ఒకరోజు రాత్రి కొంతమంది ఊర్లో వాళ్ళు రాకేష్ వాళ్ళ ఇంటికి వాళ్ళ పొలం పేపర్లు తీసుకొని వస్తారు మరియు అన్నీ రాకేష్ పేరుపైన చేస్తారు. అన్నయ్య, వీళ్ళంతా నీకు వాళ్ళ పొలాల పేపర్స్ ఎందుకు ఇస్తున్నారు? అవును, నువ్వు వాళ్ళని బెదిరించలేదుగా? అరే భోలా, అవును, నేనెందుకు వాళ్ళని బెదిరిస్తాను చెప్పు? ఒకవేళ నువ్వు వాళ్ళని ఎలాంటి బాధ పెట్టావని తెలిసిందనుకో, నేను నిన్ను వదిలేదే లేదు. గుర్తుంచుకో, ఈ భోలాగాడు నాకు అడ్డగా వచ్చినట్లున్నాడయ్యా. ఊరి వాళ్ళు వాళ్ళ పేపర్లను ఇచ్చేసి ఏడుస్తూ వాళ్ళ ఇంటి నుంచి బయటకి వస్తారు. మిత్రులారా, రాకేష్ గారు చాలా చెడు మనిషి. వాడు మన జీవితాంతం గడించిన పొలాల్ని దోచేసుకున్నాడు. వీడు ఊరు సర్పంచ్ అయ్యి మన జీవితాల్లో కష్టాల్ని తెచ్చిపెట్టేశాడు. ఊర్లోని పేదవాళ్ళు సర్పంచ్ అయిన రాకేష్తో చాలా భయపడతారు. ఒకరోజు రాకేష్ నకిలీ పేపర్లు తయారు చేసి మనోహర్ మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకొని బోలా మరియు తన భార్యని ఇంటి నుంచి తోసేస్తాడు. ఇవి చూడండి, నాన్న చనిపోయక ముందు ఆయన ఆస్తి అంతా నా పేరు మీద రాసి పెట్టారు. వెళ్ళండి, ఒక క్షణం కూడా ఆగకండి ఇక్కడ. బావగారు, మీరు మమ్మల్ని బయటకి తీయలేరు. ఈ ఇంట్లో బోలా గారికి కూడా భాగం ఉంది. నువ్వు వినలేదా నేనేమన్నాను? ఈ పేపర్స్ చూడు, ఇందులో క్లియర్గా రాసుంది నాన్నగారు తన ఆస్తి మొత్తాన్ని కేవలం నా పేరు మీద రాసి పెట్టారు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అన్నయ్య, ఇలా చెయ్యొద్దు. మేమెక్కడికి వెళ్తాం? నీకు తెలుసుగా, ఊరు బయట నాన్నది ఓ చిన్న గుడిసె ఉంది. నేను నీకు ఆ గుడిసె ఇచ్చేస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి హాయిగా ఉండొచ్చులే. బయలుదేరండి మీరిప్పుడు. బోలా మరియు సాధన నడుస్తూ నడుస్తూ రోడ్డుపైకి వస్తారు. మీ అన్నయ్య తెలివితో మామయ్య మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకున్నాడు. అందుకే మీరు పంచాయత్కి వెళ్ళి మీ అన్నయ్య గురించి మొత్తం చెప్పండి. ఊర్లో వాళ్ళందరూ మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. వద్దు సాధన, నాన్నగారికి ఈ ఊళ్ళో చాలా గౌరవం ఉంది. ఒకవేళ నేను పంచాయతీకి వెళ్ళానంటే ఊర్లో నాన్నగారి గౌరవం అంతా పాడైపోతుంది. ఇద్దరు ఏడుస్తూ ఏడుస్తూ ఊరి బయట మనోహర్ యొక్క గుడిసెను వాళ్ళ ఇల్లులా మార్చుకుంటారు. తరువాత రోజు బోలా ఒక కంపెనీలో పనిచేయడానికి వెళ్తాడు. అక్కడ రాకేష్ ఊర్లో వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళ ఆస్తులను తీసుకుంటాడు. కొన్ని రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి. బోలా తన భార్యతో పాటు కలిసి ఆ చిన్న ఇంట్లోనే ఉండి పేదరికంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఊర్లో వాళ్ళంతా రాకేష్ పెట్టే బాధ వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకరోజు రాత్రి బోలా తన ఇంట్లో పడుకొని ఉన్నాడు. అప్పుడే అనుకోకుండా ఆ ఇంట్లోని భూమిలో నుండి పురుగులు బయటకి వస్తున్నాయి. సాధన, చూడు, ఈ పురుగులు ఎక్కడి నుండి వస్తున్నాయో. హే దేవుడా, ఇన్ని పురుగులా? చూస్తుంటే అనిపిస్తుంది ఈ పురుగులు ఏమో చెప్పడానికి వచ్చాయని. అలాగా? అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి?
మనం ఈ భూమిని తవ్వాల్సింది. నువ్వు సరిగ్గా అంటున్నావు. అప్పుడు బోలా ఇంటి భూమిని తవ్వి చూస్తాడు. ఆ భూమిలో నుండి చాలా బంగారం బయటికి వస్తుంది. చూసావా సాధన, ఇక్కడ ఖజానా ఉంది. ఆ బంగారాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. మనం ధనవంతులమయ్యామండి. అవును, ఈ ఖజానా నాన్నగారిదే అయి ఉంటుంది. రాకేష్కి ఈ బంగారం గురించి తెలిసే కన్నా ముందే మనం ఈ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోదాం. వద్దు సాధన, ఈ ఖజానా నాన్నగారిది. అందుకే ఈ ఖజానాలో రాకేష్ కూడా సరైన వాటా ఉంది. మనం ఈ ఖజానాని మన దగ్గరే ఉంచుకోకూడదు. మనం ఈ ఖజానా నుంచి సగం ఖజానా రాకేష్ కూడా ఇవ్వాలి. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అన్నయ్య మీకు ఎంత ద్రోహం చేశాడు. ద్రోహం చేసి మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకున్నాడు. అయినా కూడా మీరు తనకి బంగారం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ఖజానాలో రాకేష్ కూడా సరైన వాటా ఉంది సాధన. ఈ ఖజానా మనమే ఉంచుకోకూడదు. మనం ఈ ఖజానాలో సగం రాకేష్ కూడా ఇవ్వాలి. సాధన, నాకు తెలుసు రాకేష్ మనతో చేసేది చాలా తప్పు. కానీ మనం వాడిలా తప్పు చేయకూడదు. అదే మనం కూడా వాడిలాగానే ఆలోచిస్తే వాడికి మనకి తేడా ఏముంటుంది చెప్పు? ఎవరి హక్కు ఎంతుందో అంత వాళ్ళకి దొరకాల్సిందే. తర్వాత రోజు బోల మొత్తం బంగారాన్ని తీసుకొని ఊర్లోని పంచాయతీ దగ్గరికి వస్తాడు మరియు రాకేష్ని కూడా పిలుస్తాడు. తరువాత ఆ బంగారం గురించి మొత్తం వివరిస్తాడు. మిత్రులారా, నాన్నగారి ఆస్తి నుంచి రాకేష్ నాకు కేవలం ఊరి బయట ఉన్న గుడిసె మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ గుడిసెలోంచి నాకు మా నాన్నగారి ఈ ఖజానా దొరికింది. ఇది నాన్నగారి ఖజానా కనుక ఈ ఖజానాపై రాకేష్ కూడా సరైన వాటా ఉందిగా. అందుకే నేను పంచాయతీకి వినిపిస్తున్నాను. ఈ ఖజానాని 2 భాగాలుగా చేసి ఒక వాటా రాకేష్కిచ్చి ఒక వాటా నాకివ్వాలని కోరుకుంటున్నాను. ఇది విన్నాక రాకేష్ సిగ్గుతో తలదించుకుంటాడు. భోలా, నేను చాలా నీచుడిని. నాన్నగారి ఆస్తినంతటినీ నేనే దోచుకున్నాను. ఇంకా నీకు ఓ అనా పైసా కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ నువ్వు ఈ కోట్ల విలువైన ఖజానాలోంచి నాకు వాటా ఇస్తున్నావా? తమ్ముడు, నువ్వెంత మంచివాడివి. ఈరోజు నువ్వు ఇంత పెద్ద ఖజానాలోంచి నాకు వాటా ఇవ్వడానికి వచ్చావా? నువ్వే కావాలనుకుంటే దీన్ని నువ్వొక్కడివే ఉంచుకునేవాడివి. అన్నా, నేను మీ భాగం ఎలా తీసుకోగలను? నాన్న అనేవారుగా, బాబు జీవితంలో ఏది చేసినా పర్లేదు కానీ ఎవరి హక్కును మాత్రం తీసుకోవద్దు. ఇంకా ఎప్పుడు మంచి చేసి మంచి దారంటే నడువు. ఎందుకంటే మంచితనం మంచి దారి తీస్తుంది. తప్పుడు దారిలో అయితే ఆనందమైతే ఉంది కానీ అది మన జీవితాన్ని కూల్చేస్తుంది. అన్నయ్య, మీరు నాతో చేసింది అది మీ కర్మ. కానీ ఇప్పుడు నేను చేస్తుంది ఇది నా సంస్కారం. ఇదే నాకు నాన్నగారిచ్చినది. ఇది విన్నాక రాకేష్ పశ్చాత్తాపడ్డాడు మరియు ఏడుస్తూ బోలాను క్షమించమని అడుగుతాడు. నన్ను క్షమించు బోలా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నిజంగా చాలా పెద్దవాడివి. నువ్వు ఒక మంచి గుణం గలవాడివి. బోలా, నేను చాలా చెడువాడిని. నన్ను క్షమించు బోలా. నేను ఈ రోజు నుంచి అన్ని తప్పుడు పనులు, తప్పుడు దారులు వదిలిస్తాను. ఇంకా ఎప్పుడు నిజాయితీ ఇంకా న్యాయం దారిలోనే నడుస్తాను. నాకు నా హక్కుకు మించి ఇంకా ఏమీ వద్దు తమ్ముడు. నాకు మీరు మాత్రమే కావాలి. పదా తమ్ముడు, మన ఇంటికి వెళ్దాం. రాకేష్ తను చేసిన తప్పును ఒప్పుకొని తరువాత ఊర్లోని అందరి పత్రాలను తిరిగి ఇచ్చేశాడు. ఇది చూసి బోలా రాకేష్ని క్షమించేశాడు. తరువాత వాళ్ళ భార్యను తీసుకొని రాకేష్తో పాటు భవనంలో ఉండడానికి వెళ్ళిపోతాడు. దాని తరువాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళ జీవనాన్ని సంతోషంగా కొనసాగిస్తూ ఉంటారు. అయితే మిత్రులారా, దీన్నే అంటారు కర్మఫలం. అంటే మంచి కర్మానికి ఎప్పుడు మంచి ఫలాలే దొరుకుతాయి. అదే ఈరోజు భోలాకి మంచి కర్మానికి బదులు మంచి ఫలితం దొరికింది. ఇంకా వాళ్ళన్న కళ్ళు తెరుచుకున్నాయి. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. చున్నీలాల్ తన ఇంట్లో తన పెట్టెలో బట్టలు సర్దుకుంటూ తన భార్య రంజనాని ఇలా అని పిలుస్తాడు. రంజనా, ఏ రంజనా, ఎక్కడున్నావు? అరే, నాకు లేట్ అవుతుంది, తొందరగా రా. వస్తున్నానండి, మీకోసం భోజనం సిద్ధం చేస్తున్నాను. రంజన ప్యాక్ చేసిన డబ్బాని చున్నీలాల్ చేతికిచ్చి అతనితో ఇలా అంటుంది.
నేను మధ్యాహ్న భోజనాన్ని సర్దేశాను. దారిలో మీకు ఆకలిగా అనిపిస్తే అప్పుడు మీరు దీన్ని తినేయండి. ఓసినా తల్లి, నువ్వు నా కోసం ఎంత ఆలోచిస్తుంటావు. సరే, ఇప్పుడు నేను వెళ్తున్నాను. సాయంత్రానికి రఘు వాళ్ళింటికి చేరుకుంటాను. మరొక మాట, 2 రోజుల తర్వాతే నేనింటికి వస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, సరేనా? నా కోసం బాధపడకండి. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మీ ఆరోగ్యం జాగ్రత్త. రంజన మాటలు విని చున్నీలాల్ ఇంటి నుండి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అతను తన ఇంటి నుండి కొంత దూరం వెళ్ళిన తరువాత అప్పుడు అతనికి ఒక వ్యక్తి ఎదురవుతాడు. కానీ చున్నీలాల్ అతనిని పట్టించుకోడు. తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కానీ ఆ వ్యక్తి చున్నీలాల్ వెనుకే వస్తుంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చున్నీలాల్ దీన్ని గమనిస్తాడు. ఆ వ్యక్తి వెనుకే వస్తున్నాడని. ఇది చూసి చున్నీలాల్ అతనితో ఇలా అంటాడు. అన్నగారు, మీరెవరు? ఇంక మీరు నా వెనుక ఎందుకు వస్తున్నారు? నా పేరు యమ. ఇంక నేను నీ వెనుక రావట్లేదు. నేను నీతో పాటు నడుస్తున్నాను. ఎందుకంటే నువ్వెక్కడికి వెళ్తున్నావో నేను కూడా అక్కడికే వెళ్ళాలి. అందుకే అనుకున్నాను నేను నీతో పాటే వస్తే బాగుంటుందని. కానీ నేనెక్కడికి వెళ్తున్నానో మీకెలా తెలుసు? అదేగా ఆలోచించాల్సిన విషయం. అవునా? కాని ఓ మాట, నీకు నేను రావడం ఇష్టం లేకపోతే నాతో చెప్పే, నేను నా దారి మార్చుకుంటానులే. అరే అలా ఏం కాదన్నా. ఒకవేళ మీరు కూడా నేను వెళ్లే చోటికి వస్తున్నట్లయితే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మీరు వెళ్లాల్సిన చోటుకే మిమ్మల్ని చేర్చుతాను. ఇదంతా చెప్పుకొని యమరాజు ఇంకా చున్నీలాల్ ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వెళ్తూ మధ్యలో వాళ్ళకి ఒక గ్రామం కనపడుతుంది. చున్నీలాల్ ఇంకా యమరాజు ఆ గ్రామం నుండి వెళ్తుండగా వాళ్ళ కళ్ళ ఎదురుగా ఒక భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. ఎవరికైతే ప్రమాదం జరుగుతుందో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడతాడు. ఇదంతా చూసి చున్నీలాల్ పరిగెడుతూ ఆ గాయపడ్డ వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తాడు. అరే ఎవరైనా ఉన్నారా? రండి, ఈ మనిషికి చాలా దెబ్బలు తగిలాయి. ఎవరైనా సాయంకి రండి. చున్నీలాల్ జనాలను గట్టిగట్టిగా అరుస్తూ పిలుస్తుంటాడు. కానీ చుట్టూ ఉన్న జనాలు అలా నిలబడి తమాషా చూస్తూ ఉంటారు. ఇది చూసి చున్నీలాల్కు చాలా కోపం వస్తుంది. కానీ ఎందుకంటే ఆ గ్రామం గురించి చున్నీలాల్కి ఏమీ తెలియదు. అందుకనే అతను ఎవర్నీ ఏమీ అనడు. ఇంకా నేరుగా అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అతను అంబులెన్స్కి కాల్ చేసే ముందే అక్కడికి ఎం వస్తాడు. ఇంకా అతని చేతిని పట్టుకుంటాడు. మిత్రమా, అంబులెన్స్ ను పిలిచినా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ మనిషి ఎప్పుడో చనిపోయాడు. వీడి సమయం పూర్తయిపోయింది. ఎం ఇంకా చున్నీలాల్ మాట్లాడుతూ ఉండగానే అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. లేవండి, పక్కకు తప్పుకోండి. అందరూ పోలీసులకి వాళ్ళ డ్యూటీ చేయనివ్వండి. తప్పుకోండి. పోలీసులు వచ్చిన తర్వాత ఎం ఏమీ మాట్లాడడు. ఇంకా పక్కకు వెళ్ళిపోతాడు. ఇంకా కొంతసేపట్లోనే ఆ వ్యక్తి శవాన్ని తీసుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చున్నీలాల్ నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చున్నీలాల్తో పాటు ఎం కూడా తన వెంటే నడుస్తాడు. చున్నీలాల్ చాలా నిరాశతో ఉన్నాడు. అతని నిరాశను చూసి ఎం ఇలా అన్నాడు. మిత్రమా, నువ్వింత మౌనంగా ఎందుకున్నావు? మిత్రమా, నేను ఆ మనిషి చావు చూసిన తరువాత నా మనసు విరిగిపోయింది. అంటే వాడేమి నీ సొంతమా లేక పరిచయం ఉన్నవాడా? లేదు. అయితే మరి ఇంత బాధెందుకు? మిత్రమా, ఈ రోజుల్లో ఎవ్వరికి సహాయం చేయరు. పాపం వాడు అలాంటి పరిస్థితుల్లో పడుంటే కానీ ఎవ్వరూ సాయానికి రాలేదు. ఒకవేళ ఈ రోజు ఎవరైనా ఆయన్ని సాయం చేసుంటే అతడు చనిపోయేవాడే కాడు. మిత్రమా, ఇది లోకం యొక్క పద్ధతి. అందరూ దూరం నుంచే చూస్తూ ఉంటారు. అరే అన్న, మనిషికి మనిషితత్వం అక్కర్లేదా ఏంటి? ఇంకొకరి దుఃఖాన్ని మనసులో ఉంచుకుంటే నీకు సుఖం అనేది లభించదు. అందుకే దాన్ని మరిచి నీ దారి నువ్వు చూసుకో. ఎం యొక్క మాటలు విని చున్నీలాల్కి కూడా అనిపిస్తుంది తను ఈ సంఘటనను మర్చిపోవాలని. అందుకనే చున్నీలాల్ ఈ సంఘటనను మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరూ మరో గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ చున్నీలాల్ చూపు ఒక ఇంటి మీద పడుతుంది. ఆ ఇంటి బయట చాలా మంది జనాలు గుమ్ముగూడి ఉంటారు. ఇంకా ఆ ఇంటి లోపల నుండి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇది విని చున్నీలాల్ ఎంతో ఇలా అంటాడు. ఇక్కడ ఇంత భీడెందుకుంది? పద వెళ్ళి చూద్దాం. ఒకవేళ నీ మనసు కనిపిస్తే పద వెళ్ళి చూద్దాం. ఇంకా తెలుసుకుందాం ఇంట్లో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు. ఇదంతా చెప్పుకొని ఎం ఇంకా చున్నీలాల్ ఇద్దరూ కలిసి ఆ ఇంటి వైపు వెళ్తుంటారు. అక్కడ వాళ్ళు చూస్తారు, ఆ ఇంట్లో ఒక శవం పడి ఉంటుంది.
అది చూసి చున్నీలాల్ మరోసారి నిరాశకి గురి అవుతాడు. దేవుడా, ఇక్కడ కూడాను అదే దుఃఖము. చున్నీలాల్ నిరాశను చూసి అతన్ని ఇలా ప్రశ్నిస్తాడు. ఇప్పుడేమైంది మిత్రమా? నువ్వు మళ్ళీ బాధ ఎందుకు పడుతున్నావు? ఒక ఇంటి నుంచి పెద్ద దిక్కు పోయినట్లయితే ఆ బాధ ఎలాంటిదో వాళ్ళనడిగితేనే తెలుస్తుంది మిత్రమా. మిత్రమా, ఇది దేవుని లీల మాత్రమే. ఎవరి తలరాత ఎంతవరకు ఉంటే వాళ్ళంతవరకే జీవిస్తారు. నువ్వు సరిగ్గా చెప్తున్నావులే, కానీ నాకు మాట అర్థం కాలేదు. నేను ఎప్పటినుంచి నీతో కలిసి తిరగడం మొదలుపెట్టానో అప్పటినుంచి కేవలం శవాలు, యాక్సిడెంట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. నీ వల్ల ఎలాంటి అపశకునమైతే లేదుగా. దీనికి నవ్వడం ఎందుకు? నువ్వు అసలు ఎందుకు నవ్వుతున్నావు? మిత్రమా, నువ్వు చాలా అమాయకుడివి. అందుకే నేను నా గురించి నిజం చెప్తున్నా. అదే నేనెవరో. అవును, అసలు నువ్వెవరివి? తొందరగా చెప్పు. ఎవరితో అయితే నువ్వు నడవాలనుకున్నావో వాడు ఇంకెవడో కాడు. వాడొక స్వయం యమధర్మరాజు. ఏంటి? యమరాజ్ నోటి నుంచి ఈ మాటలు వినగానే చున్నీలాల్ తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. ఇది చూసి యమరాజ్ మళ్ళీ నవ్వుతాడు. అవును, నువ్వు చెప్పేది నిజమా? అవును, కానీ నువ్వేమీ భయపడొద్దు. యమరాజును చూసాక ఎవరు భయపడరు చెప్పు. అయితే ఓ మాట చెప్పండి, మీరు నాతో పాటు ఎందుకు నడుస్తున్నారు? ఇది నీ తలరాతలో రాసుంది. నువ్వు యమరాజుతో పాటు లోకాన్ని చూస్తావన్న సంగతి. నేను నీ మాటలు ఎలా నమ్మును? నువ్వేమీ యమరాజు అయితే కావులే. నేను నిజం చెప్తున్నాను. ఒకవేళ నిజంగానే యమరాజు అయినట్లయితే నీ ఆధార్ కార్డు చూపించు. స్వర్గలోకంలో ఆధార్ కార్డులేవి ఉండవు. ఉన్నట్లయితే తప్పకుండా నేను చూపించేవాడినిలే. సరే, అయితే నువ్వు నిజంగానే యమరాజు అయినట్లయితే చెప్పు, ఇప్పుడు ఎవరికి మృత్యువు రాబోతుందో? ఇది నేను తప్పకుండా చెప్పగలను. రాబోయే మృత్యు ఒక జాలారివాడిది ఉంటుంది. ఇంకా ఆ జాలారివాడు నీ ఒడిలోనే ప్రాణాలు విడిచిపెడతాడు. ఇలాంటి కథలు చెప్పడానికి ఎవరు దొరకలేదా? చున్నీలాల్ కి యమరాజు మాటలపై నమ్మకం కలగదు. ఇంకా అతను ముందుకు నడుస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్ళు ఒక చెరువు ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడే ఆకలి వేయడంతో చున్నీలాల్ తన భోజనాన్ని తింటూ ఉంటాడు. సరే, భోజనం చేద్దాంరా. వద్దు, నాకిప్పుడు చాలా పనులున్నాయి. పనులా? అవి కూడా ఇక్కడ? అవును, నేను ఆ జాలారివాడి ప్రాణాలు తీయాలిగా. సరిగ్గా అదే సమయానికి చున్నీలాల్ కి చెరువులో మునిగిపోబోతున్న ఒక మత్స్యకారుడు కనపడతాడు. కాపాడండి, నా మొహం తిప్పుతుంది, కాపాడండి, కాపాడండి నన్ను! మత్స్యకారుడు మునిగిపోవటం చూసి చున్నీలాల్ అతన్ని కాపాడటం కోసం ఆ చెరువులో దూకేస్తాడు. ఇంకా మునిగిపోబోతున్న మత్స్యకారుడిని బయటకు తీసుకొస్తాడు. కానీ అప్పటికే మత్స్యకారుడు పొట్టలో నీళ్లు నిండి ఉంటాయి. అందుకనే ఆ మత్స్యకారుడు తన ఒడిలోనే ప్రాణాలు విడిచిపెడతాడు. ఇది చూసిన చున్నీలాల్కి ఇప్పుడు నమ్మకం కలుగుతుంది, ఆయన నిజంగానే యమరాజు అని. ఇప్పుడైనా నమ్ముతావా లేదా? నేనే అసలైన యమరాజునని. అవును అవును, నాకు కొద్దిగా నమ్మకం కలుగుతుంది, మీరే యమరాజని. కానీ నాకో మాట మాత్రం అర్థం కావట్లేదు. ఏ మాట మిత్రమా? అదే, మీరే నిజమైన యమరాజు అయినట్లయితే ఇలా మనిషి వేషంలో నాతో పాటు ఎందుకు తిరుగుతున్నట్లు? అయితే నువ్వు ఇప్పటికీ నన్ను నమ్మట్లేదన్నమాట. లేదు, నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు మీ మీద. నిజంగానే నువ్వు యమరాజు అని. సరే, అయితే నువ్వే స్వయంగా చూడు. చున్నీలాల్కి నమ్మకం కలిగించడం కోసం యమరాజు ఆయన నిజ రూపంలోకి వస్తారు. నేను నీకు చెప్పానుగా, నీ తలరాతలో రాసుంది నువ్వు యమరాజుతో పాటు కలిసి లోకాన్ని చూస్తావని. అందుకే నేనొక సాధారణ మనిషి వేషంలో వచ్చి నీతో పాటు నడుస్తున్నాను. ఇప్పుడు చున్నీలాల్కి యమరాజు మాటలపై నమ్మకం కలుగుతుంది. ఏ ప్రభు, మీరు స్వయం యమరాజు, దయచేసి నన్ను చెప్పండి, నా మృత్యు ఎప్పుడు రాబోతుందో? అవును, నువ్వు నిజంగానే నీ మృత్యువు కోసం తెలుసుకోవాలనుకుంటున్నావా? అవును ప్రభు. అయితే విను, ఈ రోజుటి నుండి సరిగ్గా 6 నెలల తరువాత నీ మృత్యువు రాబోతుంది. అది కూడా పేద పరిస్థితి వల్ల. అతని మరణం యొక్క కారణాన్ని విని చున్నీలాల్ ఆశ్చర్యపోతాడు. నేను చావాలనుకోవట్లేదు మహారాజా, నన్ను రక్షించండి. చావు నుంచి ఎవరైనా తప్పించుకున్నారా ఏంటి నువ్వు తప్పించుకోవడానికి? ఈ వేళ నుండి 6 నెలల తరువాత నీకు చావు తప్పదు. ఇదంతా చెప్పి యమరాజు అక్కడ నుంచి మాయమైపోతాడు. చున్నీలాల్ మరణించాలని అనుకోవటం లేదు. అందుకనే అతను అక్కడ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. చున్నీలాల్ తనని తాను ఒక గదిలో బంధించుకుంటాడు. చున్నీలాల్ తన గదిలో నుంచి బయటకు రాడు. ఇది చూసి తన భార్యకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా ఆమె తన భర్త గది లోపలికి వెళ్లి ఇలా అడుగుతుంది.
వినండి, ఎప్పుడైతే మీరు మీ స్నేహితుని ఇంటి నుంచి వచ్చారో అప్పటి నుంచి మీరు చాలా బాధపడటం చూస్తున్నాను. మీరు బయటకు రావటం లేదు, ఎవరితో మాట్లాడటం లేదు. ఇంతకీ విషయం ఏమిటి? రంజన, రంజన, నన్ను కాపాడు. నేను చావాలనుకోవట్లేదు. ఇంతకీ విషయం ఏమిటి? ఎవరు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు? చెప్పండి నాకు. రంజన, నేనే గాని బయటికి వచ్చినట్లయితే నాకు చావు తప్పదు. ఇంకా నేను ఎంత తొందరగా చావాలనుకోవట్లేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఒకవేళ మీరు చావాలంటే మీరు బందీగా ఉన్న గదిలో కూడా మరణిస్తారు. అరే, ఎలాంటి పిల్లానేవి నువ్వు? నీ భర్త ఆయువు పెరగాలని ఆలోచించకుండా నువ్వు తన చావు ఎలా వస్తుందో చెప్తున్నావు. నేనైతే మీకు నిజాన్ని తెలియజేస్తున్నాను. మీరే స్వయంగా ఆలోచించండి. మీరు ఏమీ తినకుండా త్రాగకుండా ఈ గదిలో బందీగా ఉంటే అప్పుడు మీరు ఇలాగే చనిపోతారు. చూడు, నువ్వు నాకు రోజు భోజనం ఇస్తూనే ఉండు. ఏమైనా సరే నన్ను 6 నెలల వరకు జాగ్రత్తగా చూసుకో. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. చున్నీలాల్ రంజనాను తన గదిలో నుండి పంపేస్తాడు. ఇంకా మరోసారి తనను తాను మళ్ళీ అదే గదిలో బంధించుకుంటాడు. సమయం గడుస్తూ ఉంటుంది. ఇంకా చున్నీలాల్ తన వ్యాపారంపై దృష్టి పెట్టడు. ఇంకా తన నిద్రాహారాలపై కూడా ధ్యాస పెట్టడు. ఈ కారణంగా తన ఇంటి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. కొన్ని రోజుల తరువాత అతని ఇంటిలో తినటానికి కూడా చాలా కొరత ఏర్పడుతుంది. చూస్తూ చూస్తుండగానే 6 నెలలు గడిచిపోతాయి. ఇంకా సరిగ్గా ఆహారం దొరకకపోవడం వలన చున్నీలాల్ ఇప్పుడు తన చివరి శ్వాసను తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతనికి ఎదురుగా యమరాజు వచ్చాడు. చున్నీలాల్, నువ్వు చాలా బుద్ధిమంతుడు అనుకున్నాను. కానీ చావుకి భయపడి నువ్వు నీ తెలివితేటల్ని మట్టిలో కనిపేసుకున్నావు. అదే నువ్వు 6 నెలల వరకు కష్టపడి గడించుంటే నీ భార్య జీవితం ఇంకా ఆ గడింపుతోనే బాగా గడిచేదేమో. కాని నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు నీ భార్య జీవితాన్ని కూడా నాశనం చేసేశావు. నేను చావకూడదు ప్రభు. తలరాతని ఎవ్వరూ మార్చలేరు. నీ చావు పేద పరిస్థితి వల్ల జరగాల్సి ఉన్ను. అందుకే చావు భయం నిన్ను పేదవానిగా చేసేసింది. సరే, ఇప్పుడు చావుకి సిద్ధమవ్వు. ఇదంతా చెప్పి యమరాజు చున్నీలాల్ ప్రాణాల్ని తీసుకుంటాడు. మన చావు కంటే ముందు మరణం యొక్క తారీఖును తెలుసుకుంటే మనిషి మరణించటానికి ముందే భయపడుతూ చచ్చిపోతాడు. ఇంకా విధిరాతలో ఏం రాసుంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. తలరాతని ఎవ్వరూ మార్చలేరు.